క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తారు. అలాంటి ఈ సందర్భం ఇప్పుడు మళ్లీ రానే వచ్చింది. టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా జూన్ 9న అమెరికాలోని న్యూయార్క్లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలు కానున్న ఈ మ్యాచ్కి వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్తో జరిగే ఈ మ్యాచ్కు టీమిండియా పూర్తిగా సిద్ధమైనట్లు కనిపిస్తుంది. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు మంచి ఫామ్లో ఉన్నారు. ఈ టోర్నమెంట్లో భారత జట్టు విజయంతో ప్రారంభించింది. ఆ క్రమంలో ఐర్లాండ్ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించారు. అదే ఊపుతో పాక్ని సైతం మట్టి కరిపించేందుకు సిద్ధమైంది. మరోవైపు టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం పాకిస్తాన్కు చాలా ఘోరంగా ఉందని చెప్పొచ్చు. తొలి మ్యాచ్లో అమెరికా చేతిలో సూపర్ ఓవర్లో 5 పరుగుల తేడాతో ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్పై గెలవాలని చూస్తుంది పాక్ జట్టు. మరోవైపు టీమిండియా కూడా రెండో విక్టరీ సాధించాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా కెప్టెన్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి గాయపడ్డాడు. ప్రపంచ కప్లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డ రోహిత్ శర్మ దీని నుంచి కోలుకుంటుండగానే పాకిస్తాన్తో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా మరోసారి గాయమైంది. త్రోడౌన్ స్పెషలిస్ట్ సువాన్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ కావడంతో రోహిత్ చేతివేలుకు గాయమైంది. నొప్పితో విలవిల్లాడుతూ గ్రౌండ్ను వీడినట్లుగా తెలుస్తుంది. రోహిత్ శర్మ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ గాయం కారణంగా పాకిస్తాన్తో మ్యాచ్కు రోహిత్ దూరం అయితే అది భారత్కు గట్టి ఎదురుదెబ్బే. మరోవైపు ఈ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో న్యూయార్క్లో వర్షం పడే అవకాశం ఉందని అక్యూవెదర్ రిపోర్ట్ ప్రకటించింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.